ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. నా జీవితం ఆనందంగా ఉండాలి, నా రోజులు సంతోషంగా ఉండాలి, దేవుడు నాకు దీర్ఘాయుష్నివ్వాలి అని అందరం కోరుకుంటాం. కానీ నిజమైన దీర్ఘాయుష్ అంటే కేవలం ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, దేవునితో కలిసి జీవించడం. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చెప్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇలా ఉంది: నీవు జీవించు సంవత్సరంలో అధిక మగును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో దేవుడు చెప్పేది ఏంటంటే జ్ఞానంతో దేవునితో భయంతో జీవించే వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని. దేవుని మార్గంలో నడిచే వ్యక్తి కేవలం సంవత్సరాలు మాత్రమే కాదు, ఉద్దేశంతో కూడిన జీవితాన్ని పొందుతాడు. కొంతమంది తక్కువ సంవత్సరాలు జీవించిన దేవుని కోసం గొప్పగా ఉపయోగించబడతారు. మరికొందరిని దేవుడు ఎక్కువ సంవత్సరాలు జీవింపజేసి తన కార్యాన్ని ఉపయోగిస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మోషే జీవితం. మోషే పుట్టినప్పటి నుండి ప్రమాదమే. మోషే పుట్టినప్పుడు ఐగుప్తులో ఒక ఆజ్ఞ ఉంది, హెబ్రీ అబ్బాయిలందరినీ చంపేయాలని. కానీ దేవుడు మోషేను కాపాడాడు. అతని తల్లి 3 నెలలు దాచింది. తర్వాత ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఫరో కుమార్తె మోషేను కనుగొంది, రాజు భవనంలో పెంచింది. మోషే ఒకరోజు తన ప్రజల కోసం నిలబడ్డాడు. కానీ పరిస్థితుల వల్ల అరణ్యానికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల్ని కాశాడు. మనుషుల దృష్టిలో అతని జీవితం ముగిసినట్లే కనిపించింది. కానీ దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. ఒకరోజు దేవుడు మండుతున్న పొదలో మోషేతో మాట్లాడాడు, నా ప్రజలను విడుదల చేయడానికి నేను పంపిస్తున్నాను అని. కానీ మోషే భయపడ్డాడు. నేను మాట్లాడలేను అన్నాడు. కానీ దేవుడు అతన్ని బలపరిచాడు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న మోషే ఇప్పుడు లక్షలాది మంది నడిపించే నాయకుడయ్యాడు. దేవుడు అతని ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఆకాశం నుండి మన్నానిచ్చాడు. బండ నుండి నీళ్లను ఇచ్చాడు. కీర్తనల గ్రంథంలో మోషే ఇలా అన్నాడు, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని. కానీ మోషే ఎంతకాలం జీవించాడు? 120 సంవత్సరాలు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అతని చూపు తగ్గలేదు, బలము తగ్గలేదు. ఎందుకంటే దేవుని చేతులున్న జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుడు జీవితాన్ని కాపాడగలడు. పుట్టినప్పటి నుండి మోషేని కాపాడాడు. రెండోదిగా దేవుని సమయం పరిపూర్ణమైనది. 40 సంవత్సరాల అరణ్యం కూడా వృధా కాలేదు. మూడోదిగా దేవుడు దీర్ఘాయుషును ఉద్దేశంతో ఇస్తాడు. నాలుగోదిగా దేవునితో నడిచిన జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకురంటే, మొదటిగా దేవుని భయంతో జీవించాలి. రెండోదిగా ఆరోగ్యం మరియు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మూడోదిగా దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయకూడదు. నాలుగోదిగా ప్రతిరోజు దేవుని కోసం ఉపయోగించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంపై భయం ఉందా? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోషేని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడగలడు. మీ జీవితం దేవుని చేతిలో ఉంటే మీ రోజులు ఆశీర్వాదంగా మారుతాయి. దేవుని చేతితో నడిచే జీవితం సంవత్సరాలలో మాత్రమే కాదు, ఆశీర్వాదాలలో కూడా పెరుగుతుంది. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా జీవితాల్లో ఒక విలువను మాకు గుర్తు చేసినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాకు జ్ఞానమును, ఆరోగ్యమును, దీర్ఘాయుషును ప్రసాదించండి తండ్రి. మోషేని నడిపించినట్లే మమ్మల్ని కూడా నీ చిత్తంలో నడిపించండి దేవా. మా జీవితంలో ప్రతిరోజును నీ మహిమ కొరకు ఉపయోగించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.